ఇక సెకండ్ ఫేజ్ లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 16 కోట్ల మంది ఓటర్లు ఈ ఫేజ్ లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 1,67,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రెండో దశ పోలింగ్ తో మణిపూర్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగుస్తాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న రెండో దశ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. లైవ్ లో ప్రభాకర్. రైట్, 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. దాదాపు 89 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్లోని ఒక అభ్యర్థి చనిపోవడంతో దాన్ని 88 స్థానాలకు కన్ఫైన్ చేశారు. 88 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో దక్షిణాది రాష్ట్రాలుగా ఉన్న కేరళకు సంబంధించి కేరళలో 20 పార్లమెంటు స్థానాలకు మొత్తంగా ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ ఈ దశలోనే సింగిల్ ఫేజ్లో ముగుస్తుంది. అట్లాగే కర్ణాటకలో 28 స్థానాలకు 14 సీట్లలో ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. రాజస్థాన్లో 25 స్థానాలకు గాను 13 చోట్ల, యూపీలో 80 సీట్లలో 8 చోట్ల ఈ రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ప్రధానంగా ఈ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో కేరళ, అట్లాగే కర్ణాటక, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, అరుణాచల్, అస్సాం, త్రిపుర, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్లో ఈ రెండో ఫేజ్ ఎలక్షన్స్ జరగనున్నాయి. దీనికి ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా అరేంజ్మెంట్ చేసింది. 7 గంటల నుంచి 6 గంటల వరకు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేసింది. ఎక్కడైతే ఎండ తాపాలు ఎక్కువగా ఉంటాయో వెదర్ అలర్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి అనేదైతే స్థానిక ఎన్నికల అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. దాంతోపాటుగా ఈరోజు జరిగే ఎన్నికల్లో కర్ణాటకకు సంబంధించి కర్ణాటకలో పూర్తి స్థాయిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 28 స్థానాలకు 14 సీట్లలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ అట్లాగే బీజేపీ జేడీఎస్ పొత్తులో ఉంది. 11 స్థానాల్లో 14 స్థానాలకు గాను 11 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా 3 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుంది. దాంతోపాటుగా అటు కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది. 5 గ్యారంటీల స్కీమ్తో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. బీజేపీ మోడీ సభలు పెట్టాడు. మోడీ కర్ణాటకలో చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు. బెంగళూరులో సభలు పెట్టారు. ఇక్కడ నుంచే తేజస్వి సూర్య బీజేపీ ఎంపీగా ఉన్నారు. తేజస్వి సూర్య కూడా ప్రముఖుల్లో ఒకరిగా పోటీ చేస్తున్నారు. కేరళ నుంచి రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో పాటుగా శశి థరూర్ కూడా కేరళ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న బీహార్ నుంచి కానీ, వెస్ట్ బెంగాల్ నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ, యూపీ నుంచి కానీ చాలామంది ప్రముఖులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. సో ఈ పోటీలో ఉన్నారు. మొత్తానికైతే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. ఎన్నికల సెకండ్ ఫేజ్ నేపథ్యంలో నార్త్ ఈస్ట్లో కూడా కొన్ని స్టేట్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ సెకండ్ ఫేజ్ పోలింగ్తోనే పూర్తి స్థాయిలో అక్కడ పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ భారీ బందోబస్తు నడుమ అయితే ఈ ఎలక్షన్స్ను ఈ పోలింగ్ని కంటిన్యూ చేస్తుంది. అటు సిఆర్పిఎఫ్తో పాటుగా బీఎస్ఎఫ్, ఐటీబీపీ ఈ బలగాలను కూడా ఈ ఎలక్షన్స్ కోసం డిప్లాయ్ చేసింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో పాటుగా పశ్చిమ బెంగాల్ ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయో కొన్ని స్టేట్స్లో గతంలో ఎన్నికలు జరిగిన స్టేట్స్లో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలను ఎలక్షన్ కమిషన్ గుర్తించిందో అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ను డిప్లాయ్ చేసి ఎలక్షన్ కమిషన్ మానిటరింగ్ చేస్తుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.